హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఎండుమిర్చి టొమాటో రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 100 గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని ఎండుమిర్చికి పైన తుడం తీసేసి మధ్యలోకి చించుకోవాలి. ఈ విధంగా చించుకోవడం వల్ల మిరపకాయలు వేయించేటప్పుడు త్వరగా వేగుతాయి. ఈ విధంగా చించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర ఆయిల్ మిరపకాయలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిరపకాయలు వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి కొద్దిగా వేడయ్యాక మిరపకాయల్ని కడాయిలో వేసుకొని చిన్న మంటలో దూరగా వేయించుకోవాలి. మాడనివ్వకుండా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిరపకాయలను అసలు మాడనివ్వద్దు, మాడితే పచ్చడి అనేది చేదొస్తుంది అండ్ పచ్చడి కలర్ కూడా మారుతుందండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిరపకాయలు చల్లారేలోపు టమాటాలను కట్ చేసుకుందాం. 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత టమాటాలని ఒక టమాటో 6 ముక్కలుగా కట్ చేసుకుందాం. మరి పెద్దగా వద్దు, చిన్నగా కాకుండా ఈ విధంగా ఒక టమాటాలు 6 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు మరీ పండుగా ఉన్నాయి తీసుకోవద్దు, అలానే మరీ కచ్చగా ఉన్నాయి తీసుకోవద్దు. కొద్దిగా ఈ విధంగా ఎర్రగా ఉంటే సరిపోతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేయద్దు, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. టమాటాలని మాడనివ్వకుండా చిన్న మంటలోనే ఉడికించుకోవాలి. మరొకటి టమాటాలో వాటర్ వేయకుండానే ఉడికించుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి. టమాటాలు ఈ విధంగా 50% ఉడికిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ చిన్న మంటలో ఉడికించుకోవాలి. అసలు మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంటలో బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన టమాటాలని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని రోట్లోకి వేసి ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసి ఎండుమిర్చిని మెత్తగా దంచుకోవాలి. ఎండుమిర్చి నలగడానికి టైం పడుతుంది, సో ఓపికగా దంచుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఎండుమిర్చి ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు వేసి మళ్ళీ నూరుకోవాలి. టమాటాలు వేసి నూరిన తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా చింతపండుని కూడా వేసి నూరుకోవాలి. చింతపండుని నూరిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే 5-6 వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకొని నూరుకోవాలి. పచ్చడి పూర్తిగా నూరిన తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసి నెమ్మదిగా నూరుకోవాలి. కళ్ళలో పడకుండా చూసుకొని జాగ్రత్తగా నూరుకోవాలి. అలాగే ఉల్లిపాయ వేసే వాళ్ళు ఈ టైంలో లాస్ట్లో వేసి నూరుకోవచ్చు. నేనైతే వేయలేదు ఉల్లిపాయ, వెల్లుల్లితోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇంతేనండి, ఎండుమిర్చి టొమాటో రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే ఎలాంటి పోపు పెట్టుకోకుండా ఈ విధంగానే వేడి అన్నంలోకి తినేస్తానండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకుని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని తింటాను, కమ్మగా తినొచ్చు. సో ఈ పచ్చడిని తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను, అందరూ సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి రోటి పచ్చళ్ళు ఇంకేమైనా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం పక్క పల్లెటూరు స్టైల్లో ఎలాంటి పచ్చళ్ళు అయినా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. సో తప్పకుండా తెలియజేయండి ఎలాంటి పచ్చళ్ళు కావాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుద్దాం.